మూవీ బాగుందండి. మెగా పవర్ బ్లాక్ బస్టర్. సినిమాలో స్టోరీ బాగుంది, సాంగ్స్ ఎందుకంటే పొలిటికల్ విన్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. హీరో రామ్ చరణ్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక 4-5 క్యారెక్టర్లో చూపించాడు. ఒక రేంజ్లో ఉంటుంది. ఇంటర్వ్యూలో 5 minutesలో ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్ వాస్ ఫైన్. మరి అంటే ఇట్ వాస్ ఫైన్ అంతే. హిందీ బాగుంది అంతే. అంటే మరి అంత హైప్ ఏం లేదు. ఆర్ఆర్ఆర్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. కాకపోతే నేను ఐఏఎస్ చదివే వాళ్ళకి ఇన్స్పైరింగ్ అనిపించచ్చు. రెండిట్లానే బాగుంటాడు. అండ్ నేను రామ్ చరణ్ కదా, హీస్ గుడ్ యాజ్ వాట్ ఎవర్ హీ డస్. దే వర్ ఫైన్. అంటే అంత గ్రేట్ ఏం కాదు, బట్ దెన్ ఓకే. క్లైమాక్స్ వాస్ గుడ్. అంత ఖర్చు పెట్టడం అవసరం లేదు. యాక్చువల్లీ ఆ పాత్ర చాలా బాగుంది. కొంచెం ఎమోషనల్ అట్లా. అంజలి గారు యాక్చువల్లీ బిగ్ గ్రేట్. ఓకే మ్యామ్, ఇప్పుడు రామ్ చరణ్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది మ్యామ్? అవునండి. అక్షర్ అనేది ఆంధ్రలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైతే రైస్ గురించి స్కామ్ ఏమవుతుందో అది చూపించడం చాలా అందరికి బాగుంది. కానీ ఈ స్కామ్ అనేది అయింది రియలే అనిపిస్తుంది ఈ మూవీలో చూసిన తర్వాత. కానీ పొలిటికల్ పరంగా మాత్రం ఏమైతే చూపించారో కొత్తదనం ప్రజలకు చాలా బాగుంటుంది. అంటే పిక్చర్ గురించి అని కాదు, కానీ ఈ మూవీలో చూపించిన యాక్షన్ కానీ ఆయన చేసింది రామ్ చరణ్ చాలా బాగుంది. వ్యవసాయం గురించి చూపించింది కానీ మన కట్టుబాటు ఎలా ఉండాలి అనేది ఒక పొలిటికల్ కానీ ఏ విధంగా వితౌట్ ఎనీ కరప్షన్ తోటి ఒక ఎలక్షన్ జరగాలంటే ఏ విధంగా చేయాలి అనేది. కానీ అది జరగనివ్వట్లేదు. ఈ పిక్చర్లో చూపించారు న్యాయంగా అయితే గెలవలేరు అని. డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ప్రజలందరూ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో డబ్బులు చేయకుండా గెలవాలి అంటే కుదరది అనేది ఒక రియాలిటీ చూపించారు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పిక్చర్ ఓవరాల్గా రామ్ చరణ్ అయితే బాగా చేశాడు. మూవీ అనేది అయితే బాగుంది. ఇలాంటి మూవీలు చేస్తే కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ మూవీ అయితే ఎక్సలెంట్ ఉందండి. హీరో అనేది హీరోనే ఉంటాడు, విలన్ అనేది విలన్ ఆల్సో ఒక హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. విలన్ చేయాలి, కామెడీ చేయాలంటే కానీ హీరో కన్నా ఎక్కువ చేయాల్సి అందరు ఓవరాల్గా అందరు బాగానే ఉంది. కానీ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనుకుంటారో ఇందులో బాగా చూపించారండి. ఇది బెస్ట్. కానీ అందరు ఇలాగా చేస్తే బాగుంటుంది. వ్యవసాయం గురించి చూపించట్లేదు. ఎంగేజ్ ఉందండి, బాగుందండి. చెప్పడానికన్నా చూడడం బెటర్ అనేది నేను అనుకుంటున్నానండి. కానీ ఫ్యూచర్ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనేది చూపించారు, అది చేస్తే బాగుంది. ఈ జనరేషన్ నా జనరేషన్ ఒకటే. ఇప్పుడు పాన్ పరాకు వద్దనుకుంటాం, అరే వీడు వేస్ట్ పోయి అంటాడు, అరే మంచిగా ఉంటుంది తిను పోయి అంటే మంచిగా పోయి అంటాడు. అది మనం ఆలోచించుకోవాలి, మనం నలుగురికి చెప్పాలి. మనం ఒకటే జనరేషన్ చెప్పేది ఈ మొబైల్ తోటి ఏమైతే వాడుతున్నామో అది కొంచెం వ్యవసాయం గురించి పట్టించుకున్నాను, కల్తీ గురించి పట్టించుకున్నాం. మనం కల్తీ గురించి మీ మీడియాని ఎవరైనా చెప్తారా సార్? ఇప్పుడు నేనే ఇట్లాంటివి చెప్తే మీరే మీడియా లేరు. వీడెవరో పొలిటికల్ గురించి, నాకు పొలిటికల్ ఏది ఇన్వాల్వ్ లేదు, పొలిటికల్ సంబంధం లేదు. మీడియాలోనే వెళ్ళిపోతారు, అది మీడియా గురించి మాట్లాడితే వెళ్ళిపోతారు. అది మీరు చెప్పాలి సార్. ఇప్పుడు ఏమైతే చెప్పేది మీ గురించి కాదు, మీ పిల్లల గురించి. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించండి అనేది. ఏది చేసినా మంచిగానే చేయాలి, అది మీడియానే చేస్తారు. కానీ మీడియా అన్ని చూపించారు, కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించారు. మాకెవరు చెప్తారు సార్? పేపర్ మీడియా తప్ప మాకు. చూడండి సూపర్ సినిమాలో ఆయన పేదవాళ్ళకి పక్షాన నిలబడతాడు కదా, అది మాకు సూపర్ గా నిలిచింది. పవర్ స్టార్ ఫ్యాన్. అట్లాగే ఎవరైనా పేదవాళ్ళంటే మేము చూసుకుంటూనే ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా లేని వాళ్ళు కూడా మేము ఉంటాం, మేము చూసుకుంటాం. సూపర్. బాబాయ్ ఎలానో అబ్బాయి అలాగే. బాలేదనే వాళ్ళు ఎవరో కాదు సార్, ఎవరైతే శత్రువులు ఉన్నారో అందులో వాళ్ళే బాలేదనే వాళ్ళు. బాగున్నది అంటే మళ్ళీ మంచి వాళ్ళే బాగుండదు. మంచి వాళ్ళనే బాగాలేని వాళ్ళందరినీ మార్చడమే గేమ్ చేంజర్. బాగాలేదనే వాళ్ళని అందరు మార్చడానికే గేమ్ చేంజర్ పుట్టింది బాబాయ్కి అబ్బాయి. బ్రాండ్ కనపడ్డది. అన్ని సంవత్సరాలు కష్టపడి తీసింది కాబట్టి ఆ సినిమాను చూడాల్సిందే, ప్రతి ఒక్కరు ఒకసారి చూడాల్సిందే. రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ కంపల్సరీ ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అన్ని సంవత్సరాలు కానీ సినిమా అంతా సేమ్ అన్ని సినిమాల లెక్కనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శంకర్ బ్రాండ్ అయితే కనపడ్డది. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది, పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమా ఒకసారి చూడాల్సింది. ఇప్పుడు వాళ్ళు అన్ని లక్షలు కోట్లు పెట్టి దిల్ రాజు కానీ వాళ్ళంతా కష్టపడి చాలా అమౌంట్లు పెట్టి తీసిండ్రు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూడాల్సిందే. మామూలు రివ్యూ ఇచ్చి బాగలేదు అని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళ కష్టం అనేది నాకు కనపడుతుంది. దిల్ రాజు గారు అంత డబ్బులు పెట్టి చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి ఒకసారి సినిమా చూస్తే వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకు వస్తుంది. పర్లేదు, ఓవరాల్గా సినిమా చూడొచ్చు, నాట్ బ్యాడ్. ఒకసారి సినిమా శంకర్ మార్క్ లేదు అంటున్నారు. అసలు భయ్యా అన్ని సంవత్సరాలు కష్టపడి తీసారు, ఉంది శంకర్ మార్క్ 100% అందులో ఉంది. ఒకసారి చూడాల్సింది సినిమాని. అయితే ప్రజలకు అందరికీ నచ్చలేదు, చాలా మంది నచ్చలేదు అంటున్నారు. అంటే బోర్ అయితే లేదు, చూడొచ్చు, ఒకసారి సినిమా చూడొచ్చు. ఏదో రివ్యూ రాసి బాగాలేదు అని చెప్పడం కాదు, వాళ్ళ కష్టం వల్ల కనపడుతుంది కాబట్టి 100% ఒకసారి సినిమా అయితే మాత్రం చూడాలి ఒకసారి.